ఎన్ని గంటలకు వచ్చారమ్మా? 7 గంటలకి. ఎందుకని మీరెందుకు వచ్చారు ఇడికి? ఎంతనికి పెన్షన్ గా వాలంటీర్ వాళ్ళు రాలేదా? రాలేదండి. ఎందుకనమ్మా? ఎందుకో మమ్మ ఇది ఎలక్షన్స్ ఇది ఇక ఆరాధన కార్డు ఈ కార్డు పెట్టుకొని పంచాయతీ ఆఫీస్కి అని చెప్పింది మొదలట. మరి అక్కడికి వెళ్ళండి. మరి ఎందుకు వెళ్ళండి అని చెప్పారు? అయిపోయిందని అన్నారు. మరి మాకేం తెలిసిందండి. వెళ్ళి తెచ్చుకోండి అక్కడికి. 1వ తారీఖున చేసిందని మొదలట. అంటే ఇంటికి వచ్చి చూడు కాకుండా డైరెక్ట్ ఇక్కడికి వచ్చి తీసుకోమన్నారా మీకు? మీకేం ఇబ్బంది లేదమ్మా మరి ఇక్కడికి వస్తే? ఇబ్బంది అని నల్లకపోతున్నాయి, కాలేజ్ దగ్గర రాలేదయ్యా. ఇంటికి తెచ్చిచ్చేవారు. 7 గంటలకు 8 గంటలకల్లా తెచ్చిచ్చేసేది. 1వ తారీఖునే చేసిండు. ఆధార్ కార్డు నంబర్ తీసుకొని చేసింది. మా అమ్మని పంచాయతీ ఆఫీస్కి వెళ్ళమని అనేసి. ఈ కాలేజ్ అయిన వాళ్ళేనయ్యా. ఆటోలో వచ్చాను. ఆటోలో వచ్చారా? బీగలు అయినంటే అత్త బిగిస్తారని చెప్పేసి వచ్చేసామయ్యా. మరి ఇప్పటి వరకు ఎవరు రాలేరు కదా? ఇప్పటి వరకు ఇంకెవరు రాలేరు కదా? నాకు ఇంకొక అతను వచ్చాడండి. నా తర్వాత ఇంకొక అతను వచ్చాడు. తర్వాత వీళ్ళు సచివాలయం వాళ్ళు ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తున్నారు మరి? ఏమోనండి అడగండి. మధ్య సన్ని లైన్ ఉంటుంది అనేసి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హాస్పిటల్ ఉందండి. హాస్పిటల్ ఉంది కదండి. ఎంత దూరం? దూరమేనా అయ్యా. మనం సన్నసరావు బట్టలు కొట్టి ఉంది కదండి వెనక. అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చారా? అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చారా? ఆటోలో వచ్చానండి. ఆటోలో ఎక్కి గవర్నమెంట్ హాస్పిటల్ తండ్రి కిందకి అన్నట్టు ఇల్లు. ఇప్పుడు మరి చంద్రబాబు వస్తే ఇట్లానే ఉంటదమ్మా? వాళ్ళు ఇట్లా ఏమంటారు మరి అప్పుడు? అప్పుడు వచ్చి మీరే వచ్చి తీసుకోవాల్సి వస్తుంది. అదే ఎవరు వస్తారో ఏడు చేస్తారో పర్వాలేదు. ఈ బాబు అన్నాలు కూడా బియ్యం కూడా డబ్బులు కూడా ఇన్ని తీసుకొచ్చి కడుపు నీరు కదలకుండా తెచ్చి ఇచ్చారు. ఎవరు? జగన్. జగన్ జగన్ తెచ్చి ఇచ్చారంట. అందుకని మేము చంద్రబాబు ఉన్నప్పుడు లేదండి చాలా ఇబ్బంది పడ్డదమ్మా. బియ్యానికి కూడా డబ్బులకు కూడా పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి ఇటుకుండే వాళ్ళు. ఈ బాబు వచ్చిన కంచి కూడా మాకు ఇదిగా ఉంది. ప్రతి నెల కూడా ఇంటి వాళ్ళండం తీసుకొచ్చేస్తాం. బియ్యం కావడం నేను రాకపోతే ఆ అమ్మాయి చాలా అమ్మాయితో ఏళ్ళకి బియ్యం తెచ్చిస్తుందండి. నాకు వద్దు మా అమ్మ అనేసి ఆ పరిస్థితి చూసి. మరి ఇప్పుడు బియ్యం వచ్చినాయి మీకు? ఇంకా రాలేదయ్యా. ఇంకా రాలేదు. మొన్న కూడా ఓట్లకు అందరూ వచ్చారు. అందరు నిలబడ్డామని జగన్కి అయితే నిలబడ్డామని అందరూ. మర్చిపోతాం బాబు మేము. బాబు ఇచ్చింది మర్చిపోం కదా. 5 సంవత్సరాల నుంచి ఇంట్లో బయట నుంచి కాలు కట్టలేదు. ఇప్పుడు నా కాలుకి వచ్చి 3వ సంవత్సరం అండి. నల్లకపోతుంది, చేయలేకపోతున్నాను. ఇవాళ కష్టంగా అయిపోయింది నాకు. ఇప్పుడు ఈ కాలు మరి కాలుకు రాడ్ చేశారు అయ్యా హాస్పిటల్లోనే.